నమస్తే. మిథున రాశికి సంబంధించినట్టు ఈ ఒక 2026 ఫిబ్రవరి నెలలో ఏ ఏ విషయాలు జరిగిపోయే అవకాశం ఉంది చూద్దామంట. సో, మిథున రాశిలో పుట్టిన వాళ్ళకి నాకి అనిపించేది ఏంటంటే ఈ రాశిలో పుట్టిన వాళ్ళు చాలా షార్ప్‌గా ఉంటారు. ఇంటెలిజెంట్‌గా ఉంటారు. ఎన్నో విషయాల్ని చాలా షార్ప్‌గా ఆలోచిస్తారు. నేను చూసిన ఎన్నో మిథున రాశిలో పుట్టిన వాళ్ళు బిజినెస్‌లోనే ఉన్నారనమాట. సో, అలా చూసినప్పుడు గురుగ్రహం ఇక్కడ ఉండడం వచ్చేసి సప్తమేషుడు రాశిలో ఉండడము ఖచ్చితంగా పెళ్ళికి సంబంధించినట్టు చాలా చాలా పాజిటివ్ అనమాట. అంటే ఒకటి పెళ్లి కావచ్చు, సంబంధాలు రావచ్చు, ప్రపోజల్స్ రావచ్చు, ఎంగేజ్‌మెంట్ జరగచ్చు. ఇలాంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒక్కసారి ఎన్నో సమస్యలని వెతుకుతూ ఉంటారు. మంచి సంబంధమే వచ్చి ఉండదు. అలాంటి వాళ్ళు కూడా ఇక్కడ సంబంధాలు వచ్చి పెళ్లి జరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. ఒక్కోసారి హస్బెండ్ అండ్ వైఫ్ విడిపోయి ఉంటారు. కోర్ట్‌లో ఉంటుంది. అలాంటప్పుడు అక్కడ కూడా కాంప్రమైజ్‌కి ట్రై చేస్తుంటారు ఎవరో ఒకరు. అక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యి మళ్ళీ కలిసే అవకాశాలు ఈ మిథున రాశి వాళ్ళకి ఉంటుంది. అలాగే నాకీ అష్టమ భావంలో ఉన్న కుజగ్రహము సూర్యుడు చూస్తుంటే ఏదో ఒకటి పిత్రార్జితంగా సంబంధించిన ఒక ప్రాపర్టీనో ఏదో ఒకటి మీకు దొరికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నమాట. సో, ఇది ఒక పాజిటివ్ అయినట్టు ఒక ప్రెడిక్షన్నే. అలాగే గురుగ్రహము చేంజ్ అయిన తర్వాత కూడా ఎంతో ఫైనాన్షియల్ సక్సెస్ ఉంటుంది. రెండో అధిపతి అయిన చంద్రుడిని మనం చూస్తూ ఉంటే ఫైనాన్షియల్ ప్రోగ్రెస్ ఖచ్చితంగా ఉంది. కానీ మీ ఒక జాతకంలో ధనయోగాలు ఎక్కువగా ఉంటాయి. డబ్బుకి సంబంధించిన యోగాలు ఎక్కువగా ఉంటాయి. ఈ మిథున రాశి వాళ్ళకి చాలా అదృష్టం అనమాట. ఒకవేళ బుధగ్రహం ఏమైనా మిథున రాశిలో, కన్యా రాశిలో ఉంటే భద్రయోగం క్రియేట్ అయ్యి ఉంటే వాళ్ళకి విపరీతమైన బుద్ధిశక్తి ఉంటుంది. సో, యూజువల్‌గా నేను ఒక జాతకం లేని వాళ్ళకి అరచేయి చూసి చెప్తాను. అక్కడ కూడా ఉన్నటువంటి లైన్స్‌ని చూసేసి ఈజీగా చెప్పొచ్చు. ఈ పర్సన్ చాలా డబ్బు సంపాదిస్తారు. కానీ డబ్బే ముఖ్యమని కాదు. ఆ యోగం ఉంటుందన్నమాట. సో, ఇన్ని విషయాలు మిథున రాశికి సంబంధించినట్టు మనము ఫిబ్రవరి నెలలో చెప్పొచ్చు.